మహబాద్ జిల్లా నరసింహులపేట మండలం మోడల్ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి సార్తో ముఖాముఖి తీసుకోవడం జరుగుతుంది. ఈ మోడల్ స్కూల్లో విద్యార్థులకు వంట చేయడానికి కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వర్షం వచ్చిందంటే వంట వండే కాడ వంట మనసులు పడుతున్న మనోవేదనకు ఒక పరిష్కారం చూపాలని చెప్పేసి బాధపడుతున్నారు. అసలు ఇక్కడ ఎందుకు శాంక్షన్ చేయలేకపోతున్నారు, ఎందుకు ఈ వంట గది లేదు అనే విషయం ప్రిన్సిపాల్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. వాస్తవంగా ఏంటంటే, ఏ మోడల్ స్కూల్ కూడా డైరెక్ట్‌గా కాంట్రాక్ట్‌లో మనకి ఈ వంటగది అనేది శాంక్షన్ లేదు. కాకుంటే వివిధ ప్రాంతాల్లో లోకల్ డోనర్స్ గానీ, లేకపోతే అక్కడున్న ఫండ్స్ అవైలబిలిటీని గానీ, ఇంకా ఏదన్నా మనకి ఆదర్శ పాఠశాల లాంటి దాంట్లో వస్తే గానీ, చాలా చోట్ల ఏర్పాటు చేసుకున్నారు. మన మోడల్ స్కూల్ ఎస్టాబ్లిష్ అయిపోయి 2013 నుంచి స్టార్ట్ అయ్యున్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ లేకపోవడానికి వివిధ కారణాలు ఉండొచ్చు. ఈ విషయం మన గ్రామస్తులకు తెలుసు, మిడ్ డే మీల్స్ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. కానీ దీనివల్ల ఏంటంటే విద్యార్థులు బాగా ఇబ్బంది పడుతున్నారు. పర్టిక్యులర్‌గా మనకి వర్షాకాలం వస్తే ఇక్కడ గ్రౌండ్ కూడా మనకు సరిపడినంత లేదు. ఆ చిన్న ప్లేస్‌లోనే వాళ్ళు వంట చేసుకోవడం, మళ్ళీ విద్యార్థులు పెట్టుకున్న ప్లేట్‌లోంచి పెట్టుకున్నది మళ్ళీ లోపలికి పోవడం, కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎప్పటినుంచో ఉన్న సమస్య. దీన్ని అయితే ఈ సమస్య గురించి ఒక విద్యాశాఖ అధికారులకు కావచ్చు, జిల్లా కలెక్టర్‌కి ఏమన్నా తెలియపరిచారా? మేము రీసెంట్‌గా కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇదే విధంగా ఇబ్బంది పడుతున్న మన ఆదిలాబాద్‌లో ఒక మోడల్ స్కూల్‌లో కలెక్టర్ గారు నరేగా ఫండ్స్ నుంచి ఒక 10 లక్షలు శాంక్షన్ చేశారు. అదే విషయాన్ని మేము అలా ఏమన్నా సహాయం చేస్తారేమోనని కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టాము. దాన్ని స్పెషల్ ఆఫీసర్ సార్ దృష్టికి కూడా తీసుకుపోయాం, ప్రేమ్‌కుమార్ సార్ దృష్టికి. ప్రేమ్‌కుమార్ సార్ కూడా ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి శాంక్షన్ చేపిస్తాం. ఈ మార్చి లోపలలోనే మనకి ఆ ఫండ్స్ అన్ని యుటిలైజ్ చేసుకోవాలి కాబట్టి నేను సాధ్యమైనంతగా కృషి చేస్తానని కూడా ప్రేమ్‌కుమార్ సార్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా ఇక్కడికి మన డోర్నకల్ ఎమ్మెల్యే గారు విజిట్ చేశారా? అంటే మేము సెప్టెంబర్‌లోనే ఇక్కడ వరకు ట్రాన్స్‌ఫర్ అయినాం. ఇప్పటి వరకైతే సార్ రాలేదు కానీ మేము కూడా ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం. మేము కూడా ఇన్వైట్ చేస్తాం. ఈ విషయంలో ఎమ్మెల్యే గారిదేమి అట్లా కావాలని రాకపోవడం అనేది లేదు. సో, ఖచ్చితంగా మేము కూడా ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం సార్‌ని. సార్‌కి కూడా ఇంకా 2, 3 సమస్యలున్నాయి. వారి దృష్టికి తీసుకెళ్తే సార్ కూడా పరిష్కారం చేస్తారు మాకు. చూస్తున్నాం కదా, విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుందంట. వంట చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆ సామాగ్రిని వండిన తర్వాత వర్షాకాలం వచ్చిందంటే దాన్ని తీసుకొని మళ్ళీ స్కూల్‌లోకి పోయి మళ్ళీ బయటకొచ్చి ఇబ్బంది పడుతున్నారంట. జిల్లా కలెక్టర్ గారు ఈ విషయానిపైన స్పందించి తక్షణమే వాళ్ళకు వంటగదిని శాంక్షన్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.